హలో! ఎలా ఉన్నారు అందరూ? సూపర్‌గా ఉన్నారు కదా! మీరంతా సూపర్‌గా ఉంటారని నాకు తెలుసు. నేను కూడా సూపర్‌గా ఒక మంచి విషయాన్ని మాట్లాడటానికి, మీతో కలవటానికి ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం? స్టార్ట్ చేద్దాం మనం ఆ మంచి విషయాన్ని మాట్లాడుకోవటానికి. ఓకేనా? సరే. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే, మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటున్నాం? అసలు ప్రేమించుకుంటున్నామా? లేదా? అసలు ప్రేమించుకుంటున్నామా అన్న విషయం మనకి తెలుసా? అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం చక్కగా. సో, చాలా సార్లు మనం ఏం చేస్తాము? ఎవరన్నా మనల్ని "అబ్బా! ఈరోజు నువ్వు చాలా సూపర్‌గా ఉన్నావు, అందంగా ఉన్నావు, బ్యూటిఫుల్" అని అన్నారనుకోండి, మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. అబ్బా! వాళ్ళు నన్ను చాలా అందంగా ఉన్నావన్నారు. సూపర్ అని ఇంకొంచెం బెటర్‌గా మనం రెడీ అవ్వటానికి ట్రై చేస్తాం. అగ్రీ ఆర్ నాట్ అగ్రీ? అగ్రీ. ఇది అందరి విషయంలో కదా జరుగుతుంది. మనం ఎన్నోసార్లు ఆ విషయాన్ని తలుచుకొని, వాళ్ళు ఈరోజు నేను చాలా సూపర్‌గా ఉన్నారు అని చెప్పారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అయితే అది మన మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తది? చాలా ఇంపాక్టే క్రియేట్ చేస్తది. ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ కూడా వస్తది మనకి. వస్తది కదా! డెఫినెట్‌గా వస్తది. సో, అదే ఎవరన్నా మనల్ని ఏమన్నా అన్నారనుకోండి, ఒకవేళ ఈ లైఫ్‌లో మనిషి హర్ట్ అవ్వకుండా ఎవ్వరూ ఉండరు. సో, అలా మాటలతోనో, చేతలతోనో, వాళ్ళ యాక్ట్‌తోనో లేదా చీటింగ్ చేసో ఏదో రకంగా ఎఫెక్ట్ అయి ఉంటారు. సో, అలా ఎఫెక్ట్ అయినప్పుడు మనం ఏం ఫీల్ అవుతాము? పలానా వాళ్ళు నన్ను ఇలా అన్నారు, ఇలా ఎఫెక్ట్ చేశారు అని మనలో మనం వాళ్ళు ఒక్కసారి చేసిన దాన్ని మనం ఎన్నిసార్లు అనుకుంటాం? మనం ఒక 1000 సార్లైనా అది అనుకుంటూనే ఉంటాం. దాన్ని అస్సలు మర్చిపోము. ఒక్క విషయం చెప్పండి. మీ లైఫ్‌లో మీరు ఎంత పవర్‌ఫుల్? మిమ్మల్ని హర్ట్ చేసిన వాళ్ళు కూడా పవర్‌ఫుల్ అయ్యుండొచ్చు. వాళ్ళ నుండి వచ్చిన మాటలని మీరు తీసుకోవాలా? వాటిని మనస్సులో వాళ్ళు ఒక్కసారంటే మీరు దాన్ని ఎన్నిసార్లు మీ మనస్సులోకి తీసుకొని పదే 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 దాన్నే మీరు ఎఫర్మేషన్స్ లాగా చేసుకుంటారు. అవునా కాదా? అవును. చాలాసార్లు ఒక్కోసారి ఏమవుతుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏదన్నా గొడవలు వచ్చినప్పుడు ఏమంటారు? నిన్ను పెళ్లి చేసుకొని నా జీవితాన్ని పాడు చేసుకున్నాను అని అనటం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ అలా ఎప్పుడూ అనకండి. ఎందుకంటే పైన తదాస్తు దేవతలు ఉంటారండి. అందుకే మనం అలా ఎప్పుడూ అనకూడదు. మీ పవర్ ఏంటో తెలుసా? బయట వ్యక్తి కన్నా ఆల్వేస్ యు ఆర్ పవర్ఫుల్ అని మీరు
మీ మనసులో దాన్ని స్ట్రాంగ్గా పెట్టుకోండి. ఎందుకంటే ఎవరైనా సరే మిమ్మల్ని బయట హర్ట్ చేయగలరు, కానీ మిమ్మల్ని లోపలికి వచ్చి మిమ్మల్ని హర్ట్ చేసే రైట్ ఎవ్వరికీ లేదు. అవునా కాదా? అవును కదా? మన లోపలికి వచ్చి హర్ట్ చేసే ఒక్క పవర్ ఎవరికి ఉంది? మనకే ఉంది. అలాంటప్పుడు మనం ఎందుకు వేరే వాళ్ళ థాట్స్ని మనలో తీసుకొని మన పవర్ని తగ్గించుకోవటం? చెప్పండి. మనం ఎప్పుడైనా సరే వాళ్ళు మనల్ని అవుట్ సైడ్ ఎంతైనా చేయనివ్వండి, కానీ దానిని ఎఫర్మేషన్ లాగా తీసుకోవాలా వద్దా అన్నది ఎవరికి ఉంటుంది? ఆ పవర్ అనేది మనకే ఉంటుందని మనం గ్రహించాలి. వాళ్ళు ఒక్కసారి అన్న థాట్ని మీరు దాన్ని మనసులో పెట్టుకొని ఒక 1,00,000 సార్లు 1000 సార్లు అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇట్లా చేశారు, ఇట్లా చేశారు, ఇట్లా చేశారు అని ఆ పెయిన్ని రెట్టింపు 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 చేసి కొన్ని లక్షల సార్లు దాన్ని ఒక కొండలా పెంచేసుకుంటారు. అవును కదా? చాలాసార్లు అలానే జరుగుతుంది. అలా పెంచి 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 దాన్ని ఒక రాయిలాగా తయారవుతుంది అది. ఓకే, సో అలాంటప్పుడు మనం ఎలా చేయాలి? మనం అది ఎంతవరకు దాన్ని స్టాప్ చేయాలి అన్నది మన చేతిలోనే ఉంటుందని గ్రహించండి. మన ఆనందాన్ని కానీ మన పీస్ని కానీ బయట నుండి ఎవరు చెదరగొట్టలేరు. ఆ పవర్ ఎవరికి ఉందంటే కేవలం మనకి మాత్రమే ఉంది. అది మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని ఉండాలి. ఇక మనం ఏ విషయాలు మనసులోకి తీసుకోవాలి, ఏ విషయాలు మనసులోకి తీసుకోవద్దు, స్టాప్ అన్నప్పుడు మనం ఎందుకు ఎక్స్టర్నల్ మనుషులు మాట్లాడే విషయాల గురించి మీ హ్యాపీనెస్ని ఎందుకు చెడగొట్టుకోవాలి? మనం ఎప్పుడు ఒకటే అనుకోవాలి. చూడండి, ఇంట్లో వాళ్ళైనా సరే మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారనిపిస్తే మీరు చెప్పండి, చూడండి మీరు నన్ను ఏమన్నా సరే హర్ట్ చేయలేరు. నా హ్యాపీనెస్ని ఎవరు చెదరగొట్టలేరు. ఏ సిచ్యుయేషన్లో అయినా సరే ఐ యామ్ సూపర్ హ్యాపీ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అని చెప్పి వదిలేసేయండి. మీ హ్యాపీనెస్ని, మీ ఇంటర్నల్గా ఉన్న పీస్ని ఎప్పుడు చెదరగొట్టుకోకండి. ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకున్నామంటే మనల్ని హర్ట్ చేసే వాళ్ళకి అర్థమైపోతుంది. షీస్ చాలా ఏమన్నా జరగని ఆమె అసలు పట్టించుకోదు, మనం ఎందుకు ఆమె గురించి మాట్లాడటము, ఆమెని మాట్లాడటం అనేసి మన మీద గాసిప్ చెప్పటం కూడా మానేస్తారు. ఎప్పుడు మనం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కి మన హ్యాపీనెస్ని బలి చేసుకోకూడదు. ఫస్ట్ థింగ్, మనల్ని మనం లవ్ చేసుకోవాలి. మనం పీస్ఫుల్గా ఉండటం అంటే ఏంటి? మన బాడీ మొత్తం విస్తరించి ఉన్న సోల్ని మనం పీస్ఫుల్గా ఉండనివ్వటం. మనం దాన్ని పీస్ఫుల్గా ఉండనిచ్చామనుకోండి, మనకి మంచి థాట్స్ ఉంటాయి, హ్యాపీగా ఉంటాము, మన హెల్త్ సూపర్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ కమ్ అవర్ వే. మన వేలో అన్నీ వస్తాయి. చూడండి, మీరు గమనించినట్లయితే రీసెంట్ టైంలో, వెరీ వెరీ రీసెంట్ టైంలో మీ అందరికీ ఒకటో రెండో ఇలాంటివి వినుంటారు. ఏంటంటే అవి బాగా హెల్త్ కాన్షియస్గా ఉన్న మనుషులు చక్కగా జిమ్ చేస్తారు, మంచి ఫుడ్ తింటారు,
అంత సూపర్ లైఫ్ స్టైల్ ఉన్న మనుషులు సడన్గా డిసపియర్ అయ్యారు. వింటాం కదా మనం. దాని రూట్ కాజ్ ఏమైంది, ఎందుకు ఇట్లా జరిగింది అని చూస్తే మనకి బయట తెలిసే నిజాలు ఏంటంటే డ్యూ టు స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ ఎంతవరకు మన లైఫ్లో మనం తీసుకోవాలా వద్దా అన్నది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? మన మీదే అది డిపెండ్ అయి ఉంటుంది. ఆ స్ట్రెస్ని పెంచుకొని 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 ఒకరోజు మన గుండె మీద ఆ స్ట్రెస్ అనే భారం పడుతూ 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 ఉంటుంది. అది ఒక్క రోజులో జరిగేది కాదండి. అది ఓవర్ ద పీరియడ్, 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 10 సంవత్సరాల దాని యొక్క కెపాసిటీ ఇంకంతే. ఆ కెపాసిటీ అది ఏదైనా సరే ఒక పాయింట్ ఉంటుంది కదా, బ్రేక్ డౌన్ పాయింట్ అనేది, అక్కడ అది సడన్గా ఆగిపోతుంది. సో అందుకే ఎప్పుడైనా మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే మనం ఎదుటి వారికి ప్రేమను పంచగలం. ఎప్పుడైనా సరే ప్రశాంతంగా ఉండండి. ఎక్కువ స్ట్రెస్ని మనసులో తీసుకున్నారనుకోండి, అది ఏమవుతుందో తెలుసా? ఒక రోగంలా మారుతుంది. చాలామందికి డిసీజెస్ సడన్గా వచ్చాయి అనుకుంటాం, కానీ డిసీజ్ అనేది సడన్గా రాదండి. అది మన ఎమోషన్స్ వల్ల, మనకి జరిగే డే టు డేలో మనం తీసుకునే స్ట్రెస్ వల్ల ఓవర్ ద పీరియడ్ అది ఒక చోట స్టార్ట్ అయ్యి అది చాలా ఇయర్స్ అలా పెరిగి ఒకరోజు బయటపడుతుంది. సో మనం దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మనకి? మన లైఫ్లో స్ట్రెస్ అన్నది ఎంత డేంజరస్ ఉందంటే అర్థం చేసుకోండి. డాక్టర్ ఏం చెప్తారు? ట్రీట్మెంట్ ఇస్తారు, మొత్తం అవుతుంది. మళ్ళీ వచ్చేటప్పుడు ఏమంటారు? చూడండి, మీరు మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి, హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోండి, లేకపోతే ఇది మళ్ళా వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్తారు కదా. అంటే ఏంటి దాని అర్థం? మళ్ళా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఏంటి? హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? అది మనం జాగ్రత్తగా అవగాహనలోకి తెచ్చుకోవాలి. అంటే హెల్తీ లైఫ్ స్టైల్ అంటే జస్ట్ తినటం ఒక్కటే కాదండి. అంటే మంచి ఫుడ్ తిన్నామా, పాలు తాగామా, లేదా మంచి ఫ్రూట్స్ తిన్నామా, వాకింగ్ చేసామా, జిమ్కి వెళ్ళామా, ఇదొక్కటే కాదు. ఇట్ ఇంక్లూడ్స్ మెంటల్ హెల్త్ కూడా. మన లైఫ్ స్టైల్లో మనం స్ట్రెస్ని ఇక మనం బతికున్నాం కదా, ఇక స్ట్రెస్ అనేది లేకుండా ఎట్లుంటుంది అని అనుకోకండి. మనం ఆ ప్యాటర్న్ని మార్చుకోవాలి. ప్రతిదానికి రియాక్ట్ అయిపోవటం, ప్రతిదానికి బాధపడిపోవటం, ప్రతిదాన్ని టెన్షన్గా తీసుకోవటం, ఇవన్నిటినీ ఆపేసేయాలి. ఒక ప్లాన్ ప్రకారం మనం చేస్తూ వెళ్ళాలి. అంతేకాని ఆ స్ట్రెస్, ఆ టెన్షన్, వర్క్ టెన్షన్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చి మీ మైండ్లో పెట్టేయకూడదు. అలా పెట్టేస్తే మీ బాడీ ఏదో ఒక రోజు దానికి ఎఫెక్ట్ అయి మిమ్మల్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు ఎగ్జామ్ టైంలో చాలా భయపడుతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకు?
ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా ప్లానింగ్ చేసి చదవని పిల్లలు ఎగ్జామ్ ముందు రోజు ఏం చదవాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలన్నది ఏమీ తెలియదు. దానివల్ల అదేదో భూతంలాగా ఎగ్జామ్స్ అంటే భయపడిపోతూ ఉంటారు. కానీ మనం వాళ్ళకి ఎలా నేర్పించాలి? వాళ్ళకు కూడా మనం నేర్పించాలి కదా. కొంతమంది అనుకుంటారు ఎగ్జామ్స్ అంటే టెన్షన్స్ తప్పవు, స్ట్రెస్ తప్పదు, అది అలానే అని. అది అస్సలు కాదు. ఎప్పుడైతే స్టూడెంట్స్ ఒక ప్లాన్ ప్రకారం ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి డైలీ స్కెడ్యూల్లో, అది కనుక కరెక్ట్గా ఉంటే అసలు ఎగ్జామ్ ముందు టెన్షన్ ఎందుకు ఉంటుంది, స్ట్రెస్ ఎందుకు ఉంటుంది? హాయిగా పీస్ఫుల్గా ఎగ్జామ్స్ ఫినిష్ చేసి వస్తారు. అది మన అందరం మన పిల్లలకి నేర్పాలి. ఫస్ట్ మనకి ఎలా ఉండాలి, మనం ఎలా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి మనకే తెలియకపోతే ఇక పిల్లలకి ఏం నేర్పుతాము? అందుకే ప్రతి ఒక్కళ్ళు ఏదైనా పని ఒక ప్లాన్ ప్రకారం ప్లాన్ చేసుకొని చేయండి. అంతేగాని సడన్గా దాంట్లోకి జంప్ అయిపోయి ఆ స్ట్రెస్ మొత్తాన్ని తీసుకొని మీలోకి మీరు ఇంజెక్ట్ చేసుకోకండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఇలాంటి స్ట్రెస్, ఇలాంటి టెన్షన్ నాకు అవసరమా? ఇది నాకు ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది? నేను ఎందుకు ఇదంతా తీసుకొని గార్బేజ్ని నాలో పెట్టుకోవాలి? నో నో టు స్ట్రెస్ అని మీకు మీరు కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే మీరు ఇలాంటి వాటన్నిటికీ ఎఫెక్ట్ అవ్వరు. మన ఎఫర్మేషన్స్ పొద్దున్నే చేస్తారు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సూపర్ హ్యాపీ, ఐఎమ్ సూపర్ రిచ్. ఎందుకు చేస్తారు? ఎందుకంటే మన మైండ్ దానికి అలవాటయ్యి మనకి స్ట్రెస్ని తగ్గిస్తుంది అని. ఒక పాజిటివిటీని క్రియేట్ చేయడానికి. ఎక్స్టర్నల్గా వచ్చే ఏ ఫ్యాక్టర్స్ మీ హ్యాపీనెస్ని డిస్టర్బ్ చేయని విధంగా మీ లైఫ్ స్టైల్ ఉండటానికి అలవాటు చేసుకోండి. లైఫ్ అంటే చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అన్న విషయాన్ని మొదట మనం అర్థం చేసుకోవాలి. నథింగ్ ఈజ్ పర్మనెంట్ హియర్. ఏది పర్మనెంట్ కాదు, ఇంక్లూడింగ్ మీ కష్టాలు, ఇంక్లూడింగ్ మీ సుఖాలు. ఏది పర్మనెంట్ కాదు. అన్నీ వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటూ ఉంటాయి. అదంతా మన ఎక్స్పీరియన్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. యూ జస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్, లర్న్ ఇట్, పక్కకి రండి, అంతే. ఇక్కడికి వచ్చింది మనం ఎక్స్పీరియన్సెస్ని చూడటానికి, నేర్చుకోవటానికి, అంతే. ఆ విషయాన్ని కనుక మనం అర్థం చేసుకొని ఉన్నట్లయితే మనల్ని, మన పీస్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, ఎవరు అసలు టచ్ చేయటానికి కూడా భయపడతారు. అది మనం ఎప్పుడు మన మైండ్లో పెట్టుకొని ఉండాలి. ఎప్పుడు సచ్చిదానంద అలా ఉండాలి మనం. ఎప్పుడు చెరగని చిరునవ్వు మీ మొహంలో చక్కగా ప్రశాంతంగా హ్యాపీగా ఉండండి. అప్పుడు ఎన్నో మిరాకిల్స్ జరుగుతాయి. మిమ్మల్ని కలిసిన వాళ్ళు, మీట్ అయిన వాళ్ళు, మీతో మాట్లాడిన వాళ్ళు కూడా ఏదో మిరాకిల్ ఉందే ఈ అమ్మాయిలో, ఎప్పుడు ఈ అమ్మాయి నవ్వుతూ హ్యాపీగా ఉంటుంది, మనం ఈమెతో మాట్లాడితే మన మూడ్ కూడా సూపర్గా తయారవుతుంది అని వాళ్ళు కూడా మారిపోతుంటారు.
మనకి నెగటివ్ థాట్స్, నెగటివ్ కామెంట్స్ ఇవన్నీ తోసేసేయండి. కోర్స్ మన వేలో ప్రతిదీ జరగదు, కానీ మీ లోపలికి అది తీసుకెళ్ళకండి. ఏది జరిగిందో అది మన మంచి కోసమే. ఏది జరుగుతుందో అది కూడా మన మంచి కోసమే. ఏది జరగబోతుందో అది కూడా మన మంచి కోసమే. ఇది కనుక మీరు గుర్తుపెట్టుకున్నారో మీ లైఫ్ అనేది సూపర్గా ఉంటుంది. ప్రతిదానికి వరి అవ్వకండి. హ్యాపీగా ఉండటానికి ఎప్పుడు మీరు ట్రై చేయండి. మీ మనస్సులో బాధని, ఏదన్నా ఫీలింగ్స్, నెగటివ్ ఫీలింగ్స్ ఉంటే తీసి బయటపడేయండి. ఇట్లా వైప్ అవుట్ చేయండి. కామ్గా కూర్చొని హ్యాపీగా మీ మనస్సుని 2 నిమిషాలు నిల్చోపెట్టండి. కళ్ళు మూసుకోండి. ఏ ఆలోచనలు లేకుండా ప్లెయిన్గా కూర్చోండి. అది 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు ఏదైనా సరే. మీ లైఫ్లో చక్కగా పీస్ ఆఫ్ మైండ్ ఉండేటట్లు చూసుకోండి. అది మీకు అలవాటు అవుతుందా? ఇక నెగటివ్ ఆలోచనలు, నెగటివ్గా మాట్లాడే మనుషులు మీ దరి చేరరన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకుందాం. మనల్ని మనం ప్రేమించుకోవటం అంటే అవుట్ సైడ్ మనం చాలా మంచి బట్టలు వేసుకోవటం, మంచిగా రెడీ అవ్వటం, మంచిగా ఆర్నమెంట్స్ పెట్టుకోవటం చేస్తాం కదా. అంతేకాదు మన లోపలికి తీసుకునే ఆలోచనలు కూడా మంచిగా, అన్నీ సూపర్గా ఉన్న ఆలోచనలే మనలో ఉండేటట్లు తీసుకోవటం కూడా అది సూపర్ కదా. మరి అదే కదా మనల్ని మనం సెల్ఫ్ లవ్ చేసుకోవటం అంటే. సెల్ఫ్ లవ్ చేసుకునేటప్పుడు మనకి మనం అందంగా కనిపించాలి, హ్యాపీగా ఉండాలి, మంచిగా హెయిర్ స్టైల్ చేయించుకోవాలి, మంచి చెవిదిద్దులు పెట్టుకోవాలి, మంచి బ్యాంగిల్స్ వేసుకోవాలని ఎలా ఆరాటపడతామో అలానే మంచి ఆలోచనలతో నా మైండ్ ఉండాలి, మంచిగా పాజిటివిటీతో నా మనస్సు ఉండాలి అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు పూర్తిగా ప్రేమిస్తున్నట్లు అని మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీరు సెల్ఫ్ లవ్, మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నారో మీ సంతోషాన్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయలేరు. అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. మన పిల్లలకు కూడా నేర్పాలి. ఎగ్జామ్స్ అన్నా, అదన్నా, ఇదన్నా, చిన్న చిన్న విషయాలకి స్ట్రెస్, టెన్షన్ పడద్దు. ఇలా చెయ్యండి. ప్రాపర్గా చేస్తే ఏది టెన్షన్ అవ్వదు. అలా చేయటాన్ని మనం కొద్దిగా అలవాటు చేసుకోవాలి. అప్పుడే మన లైఫ్లో మనం టెన్షన్స్ అనేవి బయటపడేసిన వాళ్ళం అవుతాం. అది చాలా ఇంపార్టెంట్. మనకున్న ఇప్పుడు లైఫ్ స్టైల్లో ప్రతిదీ తీసుకొని మనసులో పెట్టేసుకొని కుంగిపోవటం, బాధపడిపోవటం, అది కొత్త రోగాలని, కొత్త పేర్లు చెప్తున్నారు ఇప్పుడు ఆ రోగాలకి. అదంతా ఎంతో బాధాకరం. బయట ఉన్న గార్బేజ్ను తీసుకెళ్ళి మనసులో పెట్టుకొని దానివల్ల బాధపడటం అవసరమా మనకి? అస్సలు అవసరం లేదు. మన లోపలికి ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అన్నది మన చేతిలో ఉన్నది. మనం సో పవర్ఫుల్ అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మనల్ని మనం సచ్చిదానందంగా ఉంచుకోవాలి. హాయిగా, హ్యాపీగా మన ఫేస్ ఎవరు చూసినా, ఎప్పుడు చూసినా కీప్ ఇట్
లైక్ ఏ సన్ఫ్లవర్. అప్పుడే కదా మన ప్రశాంతత, మన మనసులో ఉన్న ప్రశాంతత మన ముఖంలో కనిపిస్తుంది. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరు మీ దగ్గరకు వచ్చి నెగెటివ్ మాటలు అనరు, నెగెటివ్ ఆలోచనలు చెయ్యరు. గుర్తుపెట్టుకోండి. మీరందరూ చక్కగా హ్యాపీగా మీ మనసులో ఎప్పుడు సంతోషకరమైన ఆలోచనలు ఉండేటట్లే ఉండండి. అప్పుడు మీ లైఫ్ అంతా సూపర్గా గడుస్తుందని మర్చిపోకండి. ఓకేనా? మీరందరూ చాలా చేంజెస్ చూస్తారు ఇది కనుక ప్రయత్నిస్తే. ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఓకే, మరి రేపటి మరలా కలుద్దాము ఇంకొక మంచి టాపిక్తో. ఓకే, బాయ్.